ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం ఎరుక గురించి తెలుసుకుందాం. అసలు ఎరుక అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం అగ్ని అనేది ఉంది, దాన్ని ముట్టినట్లయితే మనకు కాలుతుంది. అది మనం ఎరుక స్థితిలో ఉంది. మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని వంటలు చేసినా కూడా దానికి అంటకుండా మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవడం వల్ల మనం ఎలాంటి ప్రమాదానికి లోను కాకుండా ఉంటాం. అలాగే ఎరుక, మనం ఎలాంటి ఎరుకలో ఉండాలి? మనం ఆత్మస్వరూపం అనే ఎరుకలో ఉన్నట్లయితే మనం ఎంతో ఎనర్జీని సేవ్ చేసుకుంటాం. సో ఎలా ఉండాలి ఎరుకలో అంటే, నేను శరీరాన్ని కాదు, మనసుని నేను కాదు, బుద్ధిని నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే ఎరుకలో ఉండాలి మనం. సో ఈ ఆత్మ అనేది ఎప్పుడు ఈ పరమాత్మతో ఐక్యం చెందుతూ ఉండాలి. సో అందుకే పూర్వకాలం ఋషులు ఈ ముద్ర పెట్టుకొని తపస్సు చేసేవాళ్ళు. సో వారి యొక్క ఆత్మ అనేది ఎప్పుడు ఆ పరమాత్మతో అంటే దైవంతో ఐక్యం చెందింది అని చెప్పడానికి వాళ్ళు ఈ సింబాలిక్గా పెట్టుకొని తపస్సు చేసేవాళ్ళు. సో మనం ఎలా ఉండాలి మరి? శరీరం నేను కాదు అంటే ఎలా ఉండాలి? శరీరం ఏం పనులు చేస్తుంది? మన ఇంద్రియాలతో పనులు చేస్తుంది. ఏంటి? చూడడం, మాట్లాడడం, వినడం, స్పర్శేంద్రియాల ద్వారా శరీరం అనేది పనిచేస్తుంది. మనం జాబ్ చేసుకున్నా, ఇంట్లో పనులు చేసినా వీటి ద్వారా మనం పనులు చేస్తూ ఉంటాం. సో వీటి ద్వారా మనం ఎంతో ఎనర్జీని లాస్ అవుతాం. ఎలా? మనం చూడడం ద్వారా, అనవసరమైన చూడడం ద్వారా, సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఫోన్, ఇవన్నీ చూడడం ద్వారా మనం ఎంతో ఎనర్జీని లాస్ అవుతుంటాం. సో అందుకే ఓన్లీ అత్యవసరమైనవి చూస్తూ మిగిలిన సమయాల్లో కళ్ళు రెండు మూసుకోవడం ద్వారా మనం ఎంతో ఎనర్జీని సేవ్ చేసుకుంటాం. తర్వాత మాట్లాడడం, అనవసరమైన మాట్లాడడం, వాళ్ళిట్లా వీరిట్లా, ఈర్ష, అసూయలు, కోపాలు, వీటి ద్వారా ఇవి మాట్లాడడం ద్వారా మనం ఎంతో ఎనర్జీని చాలా లాస్ అవుతుంటాం మనకు తెలియకుండానే. సో వీలైనంత వరకు తక్కువ మాట్లాడడం, మిగిలిన సమయాల్లో మౌనంగా ఉండడం ద్వారా కూడా మనం చాలా ఎనర్జీస్ని సేవ్ చేసుకుంటాం. తర్వాత వినడం, కేవలం అవసరమైన వాటిని మాత్రమే వినడం ద్వారా కూడా మనం చాలా ఎనర్జీని సేవ్ చేసుకుంటాం. సో శరీరం అయిపోయింది. సో మనం ఏ పని చేసినా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, ఇదే అవేర్నెస్తో ఉండాలి. మనం ఏ పనులు చేస్తే ఎంత ఎనర్జీ లాస్ అవుతున్నామనే అవేర్నెస్ ఉండడమే ఎరుక స్థితి. తర్వాత మనసు. సో మనసు ద్వారా మనం ఎలా ఎరుకలో ఉండాలి? మనసుతో, మనసు అనేది కోరికలు, మోహం చుట్టూ పరిగెడుతూ ఉంటుంది. సో మనము మనసు చుట్టూ మనము దాని కంట్రోల్లో ఉంటే అది మనని బానిసగా చేస్తుంది. సో మనం మనసుని ఎలా మరి కంట్రోల్లో పెట్టుకోవాలి? సో గాలినైనా మనం ఒక్క దగ్గర బంధించవచ్చు, కానీ మనసుని బంధించడం చాలా కష్టం. సో ఎలా చేయాలి? సో 3 మార్గాల ద్వారా మనం మనసుని మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. మొదటిది వైరాగ్యం, సెకండ్ ధ్యానం సాధన, థర్డ్ సజ్జన సాంగత్యం. సో వైరాగ్యం, ఫస్ట్ వైరాగ్యం అనగానే అందరూ ఏమనుకుంటారు? అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవడమేమో అనుకుంటారు. అలా కాదు. వైరాగ్యం అంటే మనం అన్నిట్లో ఉంటూ కూడా అటాచ్మెంట్ లేకుండా ఉండడమే వైరాగ్యం. సో ఎలా ఉండాలి? సో మనసు కోరికల వెంట ఎలా పరిగెడుతుంది? ఏమేమి ఉంటాయి కోరికలు? డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, కారు కావచ్చు, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకా అనేక విషయాల వెంట పరిగెడుతూ ఉంటుంది. సో ఆత్మకి, మనం ఆత్మస్వరూపాలనే ఎరుకతో ఉన్నప్పుడు ఏమైతే, ఆత్మకి డబ్బు కావాలా? అవసరం లేదు. ఆత్మకి బంగారం కావాలా? అవసరం లేదు. ఆత్మకి కారు అవసరమా? అస్సలు అవసరం లేదు. ఆత్మకి కుటుంబ సభ్యులు ఎలా? ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకుందాం, చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వస్తుంది. దాంతోపాటు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారా? వాళ్ళ పిల్లలు కావచ్చు, భార్య లేదా భర్త, లేదంటే బంధువులు ఎవరైనా వస్తారా? ఎవ్వరూ రారు. ఆత్మ అనేది చివరికి ఆ దైవంతోనే ఐక్యం చెందాలి. సో మనం ఆ ఎరుక స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ అందరిలో ఉంటూ కూడా, కుటుంబంలో ఉంటూ, సమాజంలో ఉంటూ, పని చేసుకుంటూ, డబ్బులు ఎర్న్ చేసినా కూడా మనం దానితో అటాచ్మెంట్లో ఉండం. అటాచ్మెంట్ లేకుండా, అంటే తామరాకు పైన నీటి బొట్టులాగా అన్నిట్లో ఉంటూ కూడా అటాచ్మెంట్ లేకుండా ఉంటాం. సో అది వచ్చినప్పుడు మనం ఆ మనసుతో
ఆ మనసుని మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇలా మనం మనసు కాదు అనే విషయం తెలుసుకుంటాం. సో నెక్స్ట్ సాధన. మనం ప్రతిరోజు ఎంతో కొంత మినిమం సమయం సాధన చేసినట్లయితే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా కూడా మన మనసు కంట్రోల్లోకి వస్తుంది. నెక్స్ట్ సజ్జన సాంగత్యం. ప్రతిరోజు కూడా సజ్జన సాంగత్యం వల్ల మనం సరైన దారిలో ఉంటాం. ఇప్పుడు మనసు అయిపోయింది. నెక్స్ట్ బుద్ధి. బుద్ధి అనేది మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా కూడా మనము ఎప్పుడు కూడా ఆత్మస్వరూపాలనే ఎరుకలో ఉండి తీసుకున్నట్లయితే చాలా అద్భుతాలు కనిపిస్తాయి మనం. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం నేను శరీరాన్ని కాదు, మనసు కాదు, బుద్ధి కాదు అనే ఎరుక స్థితిలో ఉండి మనం రోజు సాధన చేసుకుందాం. అద్భుత విషయాలు తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.